హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా మ్యాథ్స్ పీడిఎఫ్ పెట్టండి అని. సో ఈరోజు మీ ముందుకు అది తీసుకొచ్చాను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, టెట్కైనా డిఎస్సికైనా మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్టులు. సో ఈ రెండు సబ్జెక్టులే మనకు స్కోర్ నిర్ణయిస్తుంది. డిఎస్సిలో జాబ్ అయినా సరే ఈ రెండు సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండే ఎందుకని చెప్తున్నానంటే, ఈ రెండు మనం బాగా చేయగలిగితే మిగతా సబ్జెక్టులు కూడా ఆటోమేటిక్గా మనం చేయగలము, చదవగలం. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు మనం కష్టపడి చదువుతుంటే వచ్చేస్తుంది, కానీ ఈ రెండు సబ్జెక్టులు అలా కాదు. ఇది ఆలోచన విధానానికి సంబంధించి ఉంటుంది. ఒక లెక్క ఇచ్చారంటే ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనకు తెలిసి ఉంటుంది. అదే ఇంగ్లీష్ చూడండి, జనరల్ గ్రామర్కి సంబంధించి మొత్తం ఎలా అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి కూడా గ్రామటికల్గా కొన్ని తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి క్వశ్చన్ డైరెక్ట్గా కాకుండా టెట్లో కానీ డిఎస్సిలో కానీ అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నారు. సో తెలుగులో అయితే మనం చదువుకున్న తెలుగులో అయితే ఓకే, అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినా ఆన్సర్ చేయగలం. కానీ ఇంగ్లీష్లో అప్లికేషన్ మెథడ్ చేయాలంటే దాని మీద పూర్తి పట్టనే ఉండాలి. సో మనకు అలా ఎలాంటి మెటీరియల్ చదివితే మనకు ఆ విధంగా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మెటీరియల్స్ ఎలా ఉన్నాయంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉన్నాయి ప్రతిదీ కూడా. మనం ఒకళ్ళకి క్వశ్చన్ అంటే డౌట్ అడగడానికి కూడా ఎవరో చెప్పేవారు దగ్గరగా ఉండరు. ఒకవేళ దగ్గరగా ఉన్నా సరే ఈ టైంలో, ఎందుకంటే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ టైంలో చాలామంది ఎవరి టైం వాళ్ళకి ఇంపార్టెంట్. సో మనకు చెప్పుకుంటా కూర్చోరు కదా. సో అలాంటి అవసరం లేకుండా ప్రతిదానికి తెలుగులో మీనింగ్ ఉండే విధంగా ఈ పీడిఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది నేను ఓన్గా రాసుకున్న, నేను ప్రిపేర్ అవుతున్న పీడిఎఫ్ మొత్తం సిలబస్లో జనరల్ గ్రామర్ సంబంధించి. ఇది ఏపీ వాళ్ళకే కాదు, టీఎస్ వాళ్ళకి కూడా జనరల్ గ్రామర్ కాబట్టి టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మ్యాథ్స్ కూడా టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ అనేది, తర్వాత మ్యాథ్స్ అనేది ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళకే కాకుండా మిగతా కాంపిటేటివ్ సబ్జెక్టులకి ఉంటాయి కదా, కాంపిటేటివ్ పోస్టులు ఏంటి గ్రూప్ టీ ఇలాంటివి ఉంటాయి కదా. సో అటువంటి వాటికి కూడా ఈ జనరల్ గ్రామర్ సంబంధించి ఇంగ్లీషు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఓన్లీ డిఎస్సి వాళ్ళకే కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను, మీరే అనుకుంటారు. ప్రతి దానికి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా సరే ఇంక వేరే వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏదైనా డౌట్ వస్తే నేను ఎలాగో వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి దానికి ఫోటో తీసి పెట్టి, ఇది అర్థం కావట్లేదు మేడం అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఈ వీడియోలు చూసే ముందు ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మ్యాథ్స్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నౌను ఇక్కడ ఏ ఆర్డర్లో ఇచ్చారో అదే ఆర్డర్లో నా పీడిఎఫ్ ఉండడం జరుగుతుంది. సో నార్మల్గా ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందంటే నౌను, ప్రొనౌను, వెర్బ్, యాడ్వర్బ్ ఇలా 8కి సంబంధించి ఇచ్చేసి మిగతా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నా పీడిఎఫ్ అలా ఉండదు. నౌను, ప్రొనౌను, వెర్బ్ రిలేటెడ్గా ఏముంటాయి, టెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టెన్సెస్ అన్నీ కూడా V1, V2, V3 అని మొత్తం వెర్బ్ బేస్ అయి ఉంటాయి. టెన్స్ వెర్బ్ బేస్ అయి ఉన్నది వాయిస్ ఈ రెండింటికి బేస్ అయి ఉన్నది స్పీచ్. అంటే వెర్బ్ టెన్సెస్తో రిలేటెడ్గా ఉన్నది వాయిస్, స్పీచ్. ఇలా మనం రిలేటెడ్గా నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనకు అది బాగా అర్థమవుతుంది. సింక్ అయ్యి టాపిక్స్ ఒకేసారి చదవడం వల్ల మనకు బేగా గుర్తుంటుంది, త్వరగా వచ్చేస్తుంది కూడా. సో ఈ విధంగా తర్వాత ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. తర్వాత ఫ్రేజెస్, క్లాజెస్, దీనికి సంబంధించి ఏంటి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఉంటాయి. తర్వాత ఏంటి ఇఫ్ క్లాస్. తర్వాత యాడ్జెక్టివ్ సంబంధించి ఏముంటాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ మొత్తం కూడా యాడ్జెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఆర్టికల్స్, యాడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్, క్లాజెస్, ఇలా చూడండి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఉంది కదా, ఇది ఇక్కడ పూర్తిగా ఉంటుంది. తర్వాత సో ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, తర్వాత వొకాబులరీకి సంబంధించి ఈ మొత్తం కూడా ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. తర్వాత ఈ మొత్తం ఎలా అంటే, ఇప్పుడు సిలబస్లో ఇచ్చారు కదా జనరల్ గ్రామర్ సంబంధించి ఈ మొత్తం కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అవి చూడండి ప్రతిదీ తెలుగులో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే కాబట్టి నేను ఒకప్పుడు ఎవరంటే, ఇప్పుడు సార్ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, సార్ని అడుగుతాం, లేకపోతే ఎవరైనా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు అడుగుతాం ఫ్రెండ్స్ని. కానీ ఇలాంటి టైంలో ఏంటంటే మనకి ఎవరు చెప్పడానికి ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ మరీ రాకపోతే ఇలా గంటలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. సో మీకు ఆ అవసరం లేకుండా ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి, ప్రతిదీ కూడా తెలుగులో క్లియర్గా రాసుకోవడం జరిగింది. ఇది నేను ప్రిపేర్ అవుతున్న నోట్స్, ప్రతిదీ కూడా తెలుగులో రాసుకోవడం జరిగింది. చెప్తున్నాను కదా, ఈ ప్రొనౌన్స్లోని టైప్స్ మనం అన్నీ పైన ఉండవు. సో ప్రతిదీ డెప్త్గా నేర్చుకోవడం వల్ల మనం ఇంగ్లీష్లో ఎక్కువ ఆన్సర్ చేయగలం, ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ కూడా చేయగలం. తర్వాత టెన్సెస్ చూడండి, టెన్సెస్ ఇది కూడా ప్రతిదీ ఎలా ఉంటుందంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటుంది. చూడండి, టెంపరీ, ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటే ప్రెజెంట్ జరుగుతుంటాయి కదా అవి, ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్లోకి వెళ్తాయి. తర్వాత ఫాస్ట్ టెన్స్, తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. చూడండి, గతంలో మొదలైన ఒక పని ప్రెజెంట్ ఫ్యూచర్తో టెన్స్లో సంబంధం ఉంటే, అంటే ఆ గతంలో మొదలవుతుంది, అది ప్రెజెంట్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటివన్నీ ప్రతిదీ కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత వాయిస్ చూడండి ఎంత క్లియర్గా ప్రతిదీ ఎక్కువ తెలుగులోనే రాశాను. సో ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంక ఏ డౌట్ వచ్చినా సరే వేరే వాళ్ళు అడిగే అవకాశం ఉండదు. ఇది మొత్తం ఇంగ్లీష్కి సంబంధించి చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు మీ అంతటి మీరే అర్థం చేసుకోగలుగుతారు. స్పీచ్ చూడండి, డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ అనగా ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ని తెలియజేస్తాయి. అంటే వాళ్ళ మాటలు ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి కదా, సో వాళ్ళ మాటలు తెలియజేస్తాయి. ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. మీరు మళ్ళీ వేరొకరు అడిగే అవకాశం ఉండదు. సో మీరు మెటీరియల్ ఎలా ఉంటాయంటే ప్రతిదీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉండటం వల్ల అది అర్థం కాకపోవచ్చు. ఇలా మొత్తం చూపించడానికి టైం సరిపోదు కాబట్టి నేను శాంపిల్ కోసం ఇవి చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలామంది నా పీడిఎఫ్లు తీసుకొని ఉంటారు, వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. ప్రతిదీ కూడా తెలుగులో అంటే మరీ సింపుల్ కాకుండా నాకు ఏదైతే అర్థం కాలేదో అలా అటువంటివన్నీ రాయడం జరిగింది. సో చూడండి, తర్వాత ఆర్టికల్స్ సంబంధించి చూడండి ప్రతిదీ కూడా కోడ్స్ ఉంటాయి. అంటే మనం కష్టంగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్నాయన్నీ నేను కోడ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఆర్టికల్స్ 2 టైప్స్ కదా, డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ కోడ్ చూడండి ఇలా ప్రతిదానికి. తర్వాత చూడండి, డెఫినెట్ ఆర్టికల్ దీకి కోడు మొత్తం, అంటే ఈ కోడ్కి సంబంధించి ఇవన్నీ కూడా ది ఆర్టికల్ యూజ్ చేయొచ్చు అని అర్థం. ప్రతిదీ కూడా ఇలా క్లియర్గా రాయించాం. కాంబినేషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ చేయమో అవి చూడండి. ఎం అంటే ఏంటి, మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చేయడం జరగదు ఇది. సో ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. అక్కడ ఇండెక్స్లో ఏ ఇచ్చినా అవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏపీ డిఎస్సి వాళ్ళకి కాకుండా తెలంగాణ డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గ్రామర్ కాబట్టి. తర్వాత ఇంకా ఈ కాంపిటేటివ్ ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది అనేది యూజ్ అవుతుంది. ఇది మీరు తీసుకోవడం వల్ల మీరు ఇంకొకరు అడిగే అవకాశం లేకుండా మీరు ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ అనేది చూద్దాం. చూడండి, మ్యాథ్స్ కూడా నేను ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇండెక్స్ రాసానో అదే ఆర్డర్లో ఉంటుంది. సో ఏంటంటే మ్యాథ్స్లోని మొత్తం 6 పార్ట్ ఉంటాయి. సంఖ్యావస్థ, అంకగణితం, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, సాంఖ్యక శాస్త్రం. ప్రతిదీ ప్రీవియస్ బిట్లు కూడా యాడ్ చేసి రాయడం జరిగింది. సో అలా ప్రీవియస్ బిట్లు రాయడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కడ ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అవుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నా నోట్స్ అనేది అలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ నోట్స్లు పీడిఎఫ్లు పెట్టడం మీకు జరుగుతుంది. ఎందుకంటే చాలామంది దగ్గర సరైన మెటీరియల్స్ లేక బయట 500-600 పెట్టి ఆ మెటీరియల్స్ కొన్నా సరే అన్నీ అందులో ఉంటాయని గ్యారంటీ లేదు. అందుకని చెప్పి నేను ఓన్గా తయారు చేసుకున్న నోట్స్, నేను ప్రిపేర్ అవుతున్న నోట్స్ పెట్టడం జరిగింది. సో సంఖ్యావస్థలు ఈ మొత్తం ఈ ఆర్డర్లోనే ఉంటాయి. తర్వాత అంకగణితుల నిష్పత్తి, అనుపాతం, సాధారణ, లాభనష్టాలు, రుసుము, బారువడ్డీ, తర్వాత రేఖాగణితులు ఇవి సబ్ టాపిక్స్. ఇవన్నీ కూడా నేను పెట్టే పీడిఎఫ్లో ఉంటాయి. చూడండి, సంఖ్యావస్థ సంబంధించి అన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటాయి. సహజ విలువ అంటే ఏంటి, స్థాన విలువ అంటే ఏంటి, అంతర్జాతీయ సంఖ్యామానం, హిందూ సంఖ్యామానం అన్నీ కూడా మీకు ఇంకా మెటీరియల్లో ఎలా ఇచ్చినా సరే ఇందులో మాత్రం క్లియర్గా అన్నీ రాసి ఉంటాయి. సో మొత్తం చూపించడానికి టైం సరిపోదు కాబట్టి ఇక్కడ నేను సగం చూపిస్తున్నాను శాంపిల్ కోసం. చూడండి, ప్రతిదీ కూడా ఇలా రాయడం జరిగింది. ఇందులో చాలా వరకు లాస్ట్ ప్రీవియస్ బిట్లో వచ్చినాయే అవి ఇవి కలిపి రాశాను. నాకు ఇంకా అవకాశం కోసం ఎలా అంటే ప్రతిదీ కూడా క్లియర్గా నాకు తెలియడం కోసం వర్గాలు, వర్గమూలాలు, గణాలు, ఘనమూలాలు ఈ మొత్తం. తర్వాత క్షేత్రమితి అంటే అక్కడ ఆర్డర్లో ఇచ్చినట్టే మీకు పీడిఎఫ్లోని ఫోటోల్లో పెట్టాను, కానీ ఇక్కడ నేను అటు ఇటు రాయడం జరిగింది. సో అక్కడ మాత్రం మీకు ఆర్డర్లోనే ఫొటోస్ తీసి పెట్టాను. తర్వాత క్షేత్రమితి చూడండి, ప్రతిదీ కూడా బొమ్మలేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా క్లియర్గా చిన్న ఎందుకంటే మనకు అక్కడ ఎగ్జామ్లో అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అలా చేయకుండా ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి, చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేసేయగలం. సో ఇలాంటివి చూసినప్పుడు మనకేంటి ఏదో పెద్ద లెక్కలా కనపడుతుంది, కానీ ఇది ఏంటి మొత్తం కలిపితే 2 పెద్ద అర్ధవృత్తాలు, అంటే మొత్తం కలిపితే ఒక వృత్తం అని అర్థం. సో ఆ వృత్తం ఫార్ములా వేసి ఈజీగా చేసేవచ్చు. సో ఇది క్షేత్రగణితానికి సంబంధించి అన్నీ చూపించడానికి అవకాశం ఉన్నది, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. సో తర్వాత రేఖాగణితం చూడండి, మొత్తం క్లియర్గా బొమ్మలు వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ తీసుకుంటే మీరు ఇంకా వేరే దాంట్లో చూడనవసరం అవసరం లేదు. ఎస్ఏ వాళ్ళు తీసుకుంటే మాత్రం దీంతోపాటు ఇంకా డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంటర్ లెవెల్లో కూడా, ఎందుకంటే ఇది ఎస్జిటి లెవెల్కి సంబంధించింది కాబట్టి. ఇది కూడా డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే జనరల్గా ఉండి మ్యాథ్స్ కాబట్టి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ సంబంధించింది అయితేనే నేను టీఎస్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, తర్వాత మెథడాలజీలు ఉంటాయి కదా, ట్రై మెథడ్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ఇవన్నీ కూడా ఎస్ఏ వాళ్ళకి
తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు. మిగతా టెక్స్ట్ బుక్లు ఏ అయితే బేస్ చేసి చెప్తున్నానో అవి మాత్రం మీకు యూజ్ అవ్వవు, ఎందుకంటే మారిపోతాయి కదా. సో తెలంగాణ వాళ్ళు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతే అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఇవన్నీ బీజగణితానికి సంబంధించి. సో మొత్తం చూపించలేకపోతున్నాను మళ్ళీ. చూడండి, నిష్పత్తి అనుపాతం సంబంధించి అన్ని లెక్కలు రాసి క్లియర్గా పక్కనే ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ కొన్ని పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఉన్నావో దానికి సెకండ్ మెథడ్ అని చెప్పి షార్ట్ కట్లు కూడా యూజ్ చేయడం జరిగింది. ఏకవస్తు మార్గం, అనుపాతం ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే అంకగణితానికి సంబంధించి. చూడండి, స్లోగా చూపిస్తే టైం చాలా ఎక్కువైపోద్ది కాబట్టి, లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి ఫాస్ట్ చూపిస్తున్న లాభ నష్టాలు. చూడండి, లెక్కలో ఇలా చిటికలో చేసేసి విధంగా అన్నీ ఉంటాయి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అని చెప్పి. ఒకవేళ మీకు ఏదన్నా అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో ఫోటో తీసి పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? చక్రవడ్డీ, బారువడ్డీ సంబంధం చూడండి. చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య భేదం ఇలాంటివన్నీ కూడా ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బిట్లు అడిగే అవకాశం ఉంది. సో సాంఖ్యిక శాస్త్రం, లాస్ట్ దత్తాంశ నిర్వహణ ఉంటుంది కదా, దానికి సంబంధించి సాంఖ్యిక శాస్త్రం, పటచిత్రాలు, కమ్మీ చిత్రాలు, వృత్తరేఖ చిత్రాలు ఇవన్నీ కూడా సాంఖ్యిక శాస్త్రానికి సంబంధించి. ప్రాతినిధ్య విలువలు అంటే తెలుసు కదా, అంకగణిత సగటు, మధ్యగతం, బాహుళకం ఇవన్నీ కూడా చూడండి. ప్రతిదీ కూడా ఈ లాస్ట్ ప్రీవియస్ బిట్లు ఇవన్నీ కూడా ఒకసారి ప్రీవియస్ పేపర్లో ఎవరి దగ్గర ఉంటే మీరు చెక్ చేసుకోండి. శాంపిల్కి మీకు కొన్ని చూపించాను, నోట్స్ ఎలా ఉంటుంది అనేది కోసం మీకు అవగాహన కోసం మీకు చూపించాను. ఇందులో ఉన్న టాపిక్స్, సబ్ టాపిక్స్ మొత్తం ఉంటాయి. ఈ పీడిఎఫ్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడవచ్చు. సో తర్వాత సెవెంత్ క్లాస్ సోషల్ కూడా నేను ఈ రోజుతో పూర్తి చేసిన, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 5th క్లాస్ నుంచి సోషల్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో నేను ఒక పక్క చదవడం, ఒక పక్క రాయడం, ఒక పక్క ఈ వీడియోలు క్లాసులు చెప్పడం వల్ల త్వరగా పూర్తి అవ్వలేదు. సో ఈ 7th క్లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 8th క్లాస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది పూర్తి అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. 7th క్లాస్ అయితే ఇప్పటికి పూర్తి అయింది. సో 7th క్లాస్లో మొత్తం 13 లెసన్లు ఉన్నాయి. చూడండి, చాలా ఎక్కువ ఉంది. సెకండ్ లెసన్ ఏమో అడవులు. అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా, ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే ఈ పీడిఎఫ్ చదువుకుంటే మీకు ఎలాంటిది కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే నేను కూడా ఇది రాసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లు పక్కన పెడేసి SEM1, SEM2 ఇలాంటివన్నీ పక్కన పెడేసి డైరెక్ట్గా ఈ నోట్స్లో చదివే విధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లో చూడండి ఎంత ఎక్కువగా ఉంది ఢిల్లీ సుల్తాన్ల గురించి. తర్వాత కాకతీయుల రాజ్యం 5th లెసన్. సో ఏది మిస్ అవ్వకూడదని అన్నీ కూడా రాయడం జరిగింది. తర్వాత విజయనగర సామ్రాజ్యం చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో 8th క్లాస్ కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను అది కొంచెం రాయడానికి టైం పడుతుంది. తర్వాత 7th లెసన్ మొఘల్ సామ్రాజ్యం, మొత్తం 13 లెసన్లు ఉన్నాయి. చూడండి ఎంత ఎక్కువగా ఉందో. భక్తి సూఫీ ఉద్యమం. తర్వాత భారత రాజ్యాంగ పరిచయం 9th లెసన్. రాష్ట్ర ప్రభుత్వం చూడండి అన్నీ క్లియర్గా రాయడం జరిగింది. తర్వాత రహదారి భద్రత, అక్కడ బొమ్మలు కూడా క్లియర్గా వేయడం జరిగింది. మన పరిసరాల్లో మార్కెట్లు, తర్వాత ప్రపంచ పరివర్తనలో మహిళలు. ఇది మొత్తం 7th క్లాస్లో ఉన్న మొత్తం 13 లెసన్కి సంబంధించి. తర్వాత ముందు వీడియోలో నేను 6th క్లాస్ చూపించలేదు కదా, ముందు వరకు పీడిఎఫ్లు చూపించి 6th క్లాస్ ఒకటి చూపించలేదు. అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 6th క్లాస్ సోషల్ మొత్తం చూడండి. ఫస్ట్ లెసన్ సౌరకుటుంబంలో మన భూమి, గ్లోబు మన భూమికి నమూనా, పటంలో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు అన్నీ క్లియర్గా రాయడం జరిగింది. తర్వాత సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం, రాజ్యాలు, సామ్రాజ్యాలు, ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, సమానత్వం వైపు అడుగులు. మొత్తం 12 లెసన్లు ఉన్నాయి 6th క్లాస్. సో ఈ 3 కొత్తగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న పీడిఎఫ్లన్నీ నా దగ్గర ప్రస్తుతం ఉన్న పీడిఎఫ్లన్నీ ఏంటంటే సైకాలజీ అండ్ పెడగాగి, తెలుగు ఇంగ్లీష్ అనేది దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. తర్వాత ఈవీఎస్ థర్డ్ నుంచి 5th వరకు రాయడం జరిగింది. తర్వాత సైన్స్ 6th నుంచి 8th వరకు రాశాను. తర్వాత తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్, ట్రై మెథడ్, సోషల్ 6th క్లాస్, సోషల్ 7th క్లాస్, ఇంగ్లీష్ జనరల్ గ్రామరు, మ్యాథ్స్
సో ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్న పీడిఎఫ్లు. కొత్తగా చేర్చినవి ఏంటంటే సోషల్ 7th క్లాసు 45 రూపీస్, ఇంగ్లీష్ గ్రామర్ 160 రూపీస్. ఇది జనరల్ గ్రామర్ కాబట్టి తెలంగాణ అయినా ఏపీ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఇంకా ఏదైనా అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. చెప్పాను కదా ప్రతిదీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని. తర్వాత మ్యాథ్స్ అనేది కూడా జనరల్ కాబట్టి ఇది ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే యూజ్ అవుతుంది. ఇది 170 రూపీస్, సోషల్ 45 రూపీస్, ఇంగ్లీష్ 160 రూపీస్, మ్యాథ్స్ అనేది 170 రూపీస్. సో మిగతాయి కూడా ఒకసారి చెప్పేస్తాను. సైకాలజీ అండ్ పెడగాగి రెండు కలిపి 180 రూపీస్. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. తర్వాత తెలుగు, ఇంగ్లీష్ అనేది దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి శాంపిల్స్ చూపిస్తాను, మొత్తం అన్ని చూపించకపోయినా. సో తెలుగు అనేది 120 రూపీస్, ఇంగ్లీష్ అనేది 100 రూపీస్. తర్వాత ఈవీఎస్ అనేది 3rd నుంచి 3rd, 4th, 5th. సో ఈ 3 కలిపి 40 రూపీస్. తర్వాత సైన్స్ 6th, 7th, 8th 3 కలిపి 95 రూపీస్. సో తెలుగు తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు కదా మాకు యూజ్ అవుతాయని. ఈ పై అంటే తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్, సైన్స్, తర్వాత సోషల్ అనేది మీకు యూజ్ అవుతుంది. మిగతా సైకాలజీ అని పెడగాగి, ఇక్కడ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్, ట్రై మెథడ్, తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతాయి. తెలుగు మెథడ్ అనేది 60 రూపీస్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ ఏమో 150 రూపీస్. తర్వాత మిగతా చెప్పాను కదా సోషల్ 6th క్లాస్ ఏమో 35 రూపీస్. సో ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్లు ఇవన్నీ ఇందులో ఏది కావాలన్నా మొత్తం కావాలన్నా సరే మీరు ఫోన్పే చేసి దాని కింద మీ సబ్జెక్ట్ లేదా అంటే ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇది నెంబర్కి వాట్సాప్ పెడితే దాని కింద ఏ సబ్జెక్టులు పంపించారో పెడితే నేను అది చూసి మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. సో మీరు ఫోన్పే చేయాల్సిన నెంబర్ ఏంటంటే 7702431326. మళ్ళీ చెప్తున్నా చూడండి, 7702431326. ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను అది చూసి మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్లు పంపించడం జరుగుతుంది. సో ఒకటి తీసుకుంటే అంటే ఒకదానికి మీరు పీడిఎఫ్ డబ్బులు పంపిస్తే నాకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే అన్నిటికీ డిఫరెంట్గా ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అర్థమైపోద్ది. ఒక 2-3 లేకపోతే మొత్తానికి కలిపి మీరు మనీ అనేది సెండ్ చేస్తే కింద ఏ సబ్జెక్టులకి సెండ్ చేశారో అది కూడా క్లియర్గా పెట్టండి. నేను చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్లు సెండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నెంబర్ చెప్తున్నాను చూడండి, 7702431326. ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసినప్పుడు కృష్ణకుమారి అని పేరు వస్తుంది. దానికి పే చేసేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను అది చూసి చెక్ చేసుకొని పంపిస్తాను. మళ్ళీ ఒకసారి ప్రైజెస్ చెప్తాను చూడండి. సైకాలజీ అండ్ పెడగాగి 180 రూపీస్, తెలుగు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ గ్రామర్ 120 రూపీస్, 100 రూపీస్ ఇంగ్లీషు. ఈవీఎస్ ఏమో 40 రూపీస్, సైన్స్ ఏమో 95 రూపీస్, తెలుగు మెథడ్ ఏమో 60 రూపీస్, ఇంగ్లీషు మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ 150 రూపీస్, సోషల్ ఏమో 6th క్లాస్ 35 రూపీస్, సోషల్ 7th క్లాస్ 45 రూపీస్, ఇంగ్లీష్ గ్రామర్ 160 రూపీస్, మ్యాథ్స్ అనేది 170 రూపీస్. సో ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ చూడండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్కి సంబంధించి వెనక ముందు లెసన్స్ ఉంటాయి. కానీ మీకు పీడిఎఫ్లో మాత్రం అన్ని లైన్గా తీయడం జరిగింది. సో మీకు శాంపుల్ కోసమే ఇలా ఫాస్ట్గా చూపించడానికి ఇప్పటికే ఇలా చాలా ఎక్కువైపోతుంది కదా. సో ఫాస్ట్గా చూపించడం కోసమని చూపిస్తున్నాను. ఈవీఎస్ చూడండి, 3rd, 4th, 5th 40 రూపీస్ అని చెప్పాను కదా. ఇలా ప్రతి సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 చదువుకోకుండా ఈ పీడిఎఫ్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది ఈ పీడిఎఫ్ వల్ల. ఈ 5th క్లాస్ తర్వాత సైన్స్ 6th నుంచి 8th వరకు రాశానని చెప్పాను కదా. సో అది మొత్తం ఇది మీకు నా రైటింగ్ తర్వాత ఎలా రాసానో క్లియర్గా చూపించడం కోసమే నేను ఇవన్నీ ఫాస్ట్ తీస్తున్నాను. మొత్తం చూపించడానికి చాలా లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి చూపించడం లేదు. 6th క్లాసు తర్వాత 8th క్లాస్ తర్వాత మధ్యలో 7th క్లాసు ఇవన్నీ కూడా ఫాస్ట్ చూపిస్తున్నాను చూడండి. 8th క్లాస్లో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వేరే అయిపోతుంది కదా. సో అందులో బయాలజీ చూసారు కదా, ఇది ఫిజిక్స్ చూడండి. మొత్తం క్లియర్గా రాయడం జరిగింది. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లు ఉంటే టెక్స్ట్ బుక్లు చదివేసుకొని ఇది ఫాస్ట్గా రివిజన్ చేయడానికి బాగుంటుంది. ఒకవేళ లేని వాళ్ళకి కూడా మీరు ఏం కంగారు పడ అవసరం లేదు, ఇది చదువుకుంటే మీకు అన్నీ కవర్ అయిపోతాయి. అన్ని బొమ్మలు వేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చూడండి, టెక్స్ట్ బుక్ గ్రామర్ అని చెప్పాను కదా. దాని నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టాపిక్ వైజ్ టెన్సెస్ సంబంధించి మొత్తం దాని నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ ఒకే దగ్గర జరిగింది. అలాగే అన్నీ కూడా అలానే రాయడం జరిగింది. ఇది మొత్తం టెక్స్ట్ బుక్కి సంబంధించిన గ్రామర్ కాబట్టి ఇది టీఎస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. జనరల్ గ్రామర్ అయితే యూజ్ అవుతుంది. వొకాబులరీకి సంబంధించి చూడండి, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ టెక్స్ట్ బుక్లో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు వొకాబులరీని స్టార్ట్ చేసి రాయడం జరిగింది. సేమ్ తెలుగు కూడా అలానే ప్రిపేర్ చేయడం జరిగింది. సందులకు సంబంధించి దానికి 10th వరకు ఎక్కడెక్కడ ఏ సందులు ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. చూడండి, గసరదావాసి సందు ఉందంటే దానికి 10th వరకు దాని ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర రాశాను. సో సందులు, సమాసాలు, అర్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతి అన్నీ కూడా దాని 10th వరకు రాయడం జరిగింది. నానార్థాలు, పర్యాపదాలు ఎన్ని ఉన్నాయో అన్నీ రాయడం జరిగింది. అలంకారాలు ఇవన్నీ కూడా రాయడం జరిగింది.
ఛందస్సు, భాషా భాగాలు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. వాక్యాలు, సైకాలజీ అడిగారు కదా చాలామంది, నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ పెట్టడం జరిగింది. చూడండి అన్నీ క్లియర్గా ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్గా రాసుకోవడం జరిగింది. ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం చూపించలేకపోతున్నాను. వికాసాలు కానీ, అనువంశికత ప్రభావం కానీ, సిద్ధాంతాలు కానీ అన్నీ క్లియర్గా రాయడం జరిగింది. పెడగాగి ఉంటుంది కదా, పెడగాగి కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత సైకాలజీ పెడగాగిలో టాపిక్స్ చూడండి, ఇవి మొత్తం ఉంటాయి. తర్వాత 2020 విద్యా విధానం కూడా ఉంది, అది కూడా యాడ్ చేయడం జరిగింది మీకు పెట్టిన పీడిఎఫ్లో. సో ఈ మొత్తం కూడా పెడగాగికి సంబంధించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 2005, 2009, 2020 విద్యా విధానం అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రైమాత్ర చూడండి, ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. చూడండి ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. చరిత్ర, స్వభావం, ట్రైమాత్ర అంటే తెలుసు కదా, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ అన్నీ క్లియర్గా రాయడం జరిగింది. ఇది టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మెథడాలజీ ఎవరికి మారదు కాబట్టి ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఏపీకి, టీఎస్సికి కూడా తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, ట్రై మెథడ్, తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్, మ్యాథ్స్, సైకాలజీ ఇవన్నీ కూడా టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. చూడండి తెలుగు మెథడాలజీ సంబంధించి అన్నీ క్లియర్గా రాయడం జరిగింది. అన్నీ చూపించడానికి టైం సరిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది కదా. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ప్రైజెస్ చెప్తున్నాను చూడండి. సైకాలజీ అండ్ పెడగాగి 180 రూపీస్, తెలుగు టెక్స్ట్ బుక్ గ్రామర్ 10th వరకు టాపిక్ వైస్ 120 రూపీస్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ 100 రూపీస్, ఈవీఎస్ 3rd, 4th, 5th 40 రూపీస్, సైన్స్ 6th, 7th, 8th 95 రూపీస్, తెలుగు మెథడ్ 60 రూపీస్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్, ట్రై మెథడ్ 150 రూపీస్, సోషల్ 6th క్లాస్ 35 రూపీస్, సోషల్ 7th క్లాస్ 45 రూపీస్, ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ 160 రూపీస్, మ్యాథ్స్ జనరల్ 170 రూపీస్. సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న పీడిఎఫ్లో. సో ఇందులోని తెలంగాణ వాళ్ళకి సైకాలజీ అండ్ పెడగాగి, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్, ట్రై మెథడ్, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ ఇవి తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతాయి. మిగతా మొత్తం ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో దీనికి కావాల్సిన తీసుకోవడానికి నెంబర్ ఏంటంటే 7702431326 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే నేను అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఫోటో పెడితే అది చెక్ చేసుకుని మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. సో ఎవరు కూడా నాకు కాల్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా డిఎస్కి ప్రిపేర్ అవుతుందని మీ అందరికీ తెలుసు. సో మీరు నాకు కాల్స్ చేయడం వల్ల నేను అటెండ్ చేయలేను, ఎవరి కాల్స్ కూడా నేను అటెండ్ చేయను. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ ఇస్తే నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను, లేకపోతే మిమ్మల్ని తెలుసుకోమని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా కాల్స్ చేయకండి. పీడిఎఫ్ల గురించి అయితే ఏదైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అందరూ వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు బాగున్నాయని, అదే మెసేజ్ యూట్యూబ్లో కామెంట్ చేస్తే కొత్తగా తీసుకున్న వాళ్ళ డౌట్లు అన్నీ క్లియర్ అవుతాయి కదా. సో నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఏది మిస్ చేసే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సో అది కాకుండా ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే వాట్సాప్కి మెసేజ్ చేస్తే నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను, తెలియకపోతే మిమ్మల్ని కనుక్కోమని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కాల్స్ మాత్రం ఎవరు కూడా చేయకండి. సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికి దగ్గర ఫస్ట్ ఉన్న పీడిఎఫ్లో ఈరోజు తర్వాత మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి సమస్య చేస్తానన్నాను, దానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత 8th క్లాస్ సోషల్ కూడా కొంచెం టైం పడుతుంది. సో ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే ఇది చాలా 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 ఉపయోగంగా ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే చాలా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. తక్కువ టైంలో చేయడానికి కూడా ప్రతిదీ సెకండ్ మెథడ్ అనేది ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, స్కోర్ కూడా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.